హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నానండి. సో ఈరోజు సండేస్ కదా, సండే స్పెషల్ నేను బెండకాయ పచ్చి రొయ్యల కూర అయితే వండాను, అలానే చేపల పులుసు కూడా చేశాను. బట్ ఈరోజు నేను మీతో అయితే షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి బెండకాయ పచ్చి రొయ్యల కూర అండి. ఇదైతే ఆంధ్ర స్పెషల్ అండి. ఆంధ్రాలో బెండకాయలో పచ్చి రొయ్యలు వేసి వండుతారు. ఎంత కమ్మగా ఉంటుందంటే అసలు చెప్పలేమన్నమాట మాటల్లో. నాన్ వెజ్ లవర్స్కి, సీ ఫుడ్ లవర్స్కి అయితే ఇది తింటే కనుక అస్సలు వదిలిపెట్టారండి. సో మస్ట్ ట్రై రెసిపీ. డెఫినెట్గా ఒక్కసారి అందరు ట్రై చేయండి. చాలా సింపుల్ అండి, వెరీ ఈజీ, అండ్ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఇంట్లో అవైలబుల్ ఉండేటివే. సో ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో నేను మీకైతే ఇప్పుడు చూపించబోతున్నాను. అంతకన్నా ముందు నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ రెసిపీని ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ నా. ఫస్ట్ నేను ఇక్కడైతే ఒక వెజల్ తీసుకున్నాను స్టీల్ది. ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి గిన్నె వేడైన తర్వాత. సో స్టీల్ కదా, తొందరగా హీట్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి సో వేడవ్వంగానే మనం ఆయిల్ అనేది వేసుకుంటే ఆయిల్ కూడా తొందరగా వేడిగా అయిపోతుంది. ఇక్కడ మనకి కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే పడతాయండి. సో ఇది పులుసు లాగా ఉంటుంది కదా, అంటే కంప్లీట్గా పులుసు కాదు, ఇగురు కాదండి. సో సెమీ గ్రేవీ లాగా ఉంటుంది. సో ఇక్కడ ఆనియన్స్ అనేటివి ఎక్కువ ఉంటే కర్రీలో బాగుంటుంది, బెండకాయ యాడ్ చేస్తున్నాం కాబట్టి. అలానే ఇక్కడ నేను ఒక 4 పచ్చిమిరపకాయ చీలికలు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాను. ఈ ఆనియన్స్ని అయితే మనము చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి. సో నేనైతే ఎప్పుడు ఆనియన్స్ వేయించేటప్పుడు సాల్ట్ వేస్తాను కదా, ఇప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఒక చిటికెడు పసుపు వేసానండి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ని కంప్లీట్గా ఫ్రై చేసుకునే అవసరం లేదు. సో ఇక్కడ ఒక 30 to 40% ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను ముందే క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు 1/2 kg అయితే నేను ఇందులో వేసుకుని కలిపేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇందులో మనం నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇంట్లో తయారు చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఒక 1 స్పూన్ వేసానండి. ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఒకసారి మొత్తము ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకున్నాక మనం మూత పెట్టేసుకుని రొయ్యలలో ఉన్న నీరంతా కూడా పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మూత పెట్టేసాను చూడండి. దాని తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత రొయ్య అనేది ఎంత చక్కగా ముడుచుకుని రొయ్యలో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోయింది. ఇక్కడ నేను 1/4 kg వరకు బెండకాయలు తీసుకున్నానండి. ఒక్కొక్క బెండకాయని 2 ముక్కల కింద కట్ చేశాను అనమాట, డైమండ్ షేప్లో. బెండకాయ అనేది పెద్దగా ఉంటే బాగుంటుందండి ఈ పులుసులోకి. చిన్న చిన్న ముక్కలు అయితే బాగుండదు, మొత్తం విరిగిపోయి జిగురు వచ్చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను కారం తీసుకుంటున్నాను. కారం అనేది నేను కొంచెం స్పైసీగానే తీసుకున్నానండి. పెద్ద స్పూన్ తోటి ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసుకోవాలన్నమాట ముక్కలకి. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం అన్నీ పట్టే విధంగా ఒక్కసారి కలిపేసుకుని ఇక్కడ ముందుగా చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలండి. ఆ చింతపండు గుజ్జు అంతా కూడా వాటర్, అంటే చింతపండు నీరు ఇందులో మనము వేసుకోవాలన్నమాట. నేను ఇట్లా స్ట్రైనర్ హెల్ప్ తీసుకుని నేనైతే ఇలా చింతపండు అందులో పడకుండా వాటర్ అనేది తీసుకున్నాను. సో మనం ఈ చింతపండు అనేది పులుపు తినేదాన్ని బట్టి తీసుకోవాలండి. కొంచెం పులుపు ఎక్కువ తింటారు అనుకుంటే కర్రీ క్వాంటిటీని బట్టి కాస్త పులుపు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. సో పులుపు నార్మల్గా తినేవాళ్ళు కొంచెం చూసి తగ్గించుకుని తీసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు మనం మూత పెట్టి మరొకసారి కుక్ చేసుకుందాము. నేను మూత పెట్టాను చూడండి, వాటర్ అనేది దగ్గర పడతా ఉందన్నమాట. ఆయిల్ అనేది కర్రీ నుండి సపరేట్ అవుతుంది. సో మనకి ఇది కూర అనేది దగ్గర పడే కొద్దీ చక్కగా చిక్కదనం వస్తుందండి. అంటే పులుసు కూడా మనకి చిక్కగా ఉంటుందన్నమాట బెండకాయలో జిగురు వల్ల. సో ఇక్కడ నేనైతే ధనియాల పొడి యాడ్ చేశాను. అలానే ధనియాల పొడితో పాటు నేను జీలకర్ర పొడి కూడా యాడ్ చేశానండి. అది వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. సో కర్రీ కంప్లీట్ కాకన్నా ముందే నేను ఇక్కడ కొంచెం కొత్తిమీరని అయితే చాప్ చేసుకుని వేసుకున్నాను అనమాట. అంటే ఈ కొత్తిమీర ముందుగా వేయడం వల్ల కూర చక్కగా మసిలేటప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవర్, బెండకాయలు, అలానే చాలా రొయ్యల ఫ్లేవర్ చాలా బాగా అయితే ఉంటుంది కర్రీ. ఇక్కడ నేను 2 టమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను.
ఇలా వేయడం వల్ల టమాటో కూడా చక్కగా కుక్ అయ్యి టమాటోను కూడా తినేయొచ్చు, టేస్టీగా అయితే ఉంటుంది. టమాటో వద్దనుకునే వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు అండి, చింతపండు పులుపు చాలు అనుకునే వాళ్ళు. బట్ నాకైతే టమాటో వేస్తేనే టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది. సో టమాటో వేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ గరం మసాలా అయితే స్ప్రింకిల్ చేస్తున్నానండి. కూర ఆల్మోస్ట్ డన్ అండి, దగ్గర పడిందనమాట. చూస్తున్నారు కదా, పులుసు అంతా కూడా తగ్గిపోయి ఉన్న కాస్త లిక్విడ్ క్వాంటిటీ అంతా కూడా చిక్కగా ఉంటుంది. ఫైనల్గా నేను ఇంకా కరివేపాకు కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసి మూత పెట్టేసి ఒక్క నిమిషము సిమ్లో పెట్టేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. కర్రీ అయితే ఎంత డెలీషియస్గా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము. వేడి వేడి అన్నంతో తింటే కనుక అస్సలు ఆ రుచే వేరండి. సో ఇదైతే నేను సండే రోజు చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఫైనల్గా కర్రీ అయితే డన్. కర్రీ నుండి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. సో నేను ఇది బాస్మతి రైస్లో అయితే నేను సర్వ్ చేశాను అనమాట. ఎందుకంటే నేను ఎవ్రీ సండే ఓన్లీ బాస్మతి రైసే కుక్ చేస్తాను. మిగిలిన వర్కింగ్ డేస్ మొత్తం కూడా మేము బ్రౌన్ రైసే తింటాము. సో వైట్ రైస్ అనేది చాలా తక్కువ అనమాట. సో ఇది అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి. స్పైసీగా, పుల్లగా, కమ్మగా, ఆ బెండకాయలో రొయ్యల ఫ్లేవర్ తోటి అసలు అద్దుర్సండి కూర అయితే. మస్ట్ ట్రై రెసిపీ అండి, నాన్ వెజ్ లవర్స్. చాలా అయితే బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.